నేను గీతలో ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాను. ఎంతోమంది ధనికులు, గొప్ప వ్యక్తులు స్వర్గలోక ప్రాప్తి కోసం ఎన్నో యజ్ఞాలు, హోమాలు చేస్తారు. కానీ అది నిజానికి స్వర్గలోక ప్రాప్తిని ఇవ్వదు. ఎందుకంటే వారు భౌతిక దేహము కొరకు యజ్ఞాలు చేస్తున్నారు. ఎప్పుడైతే వారు స్వయంగా దేవుని నమ్మి అతన్ని సేవిస్తారో అప్పుడే వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కానీ యజ్ఞాలు, హోమాలు చేయడం వల్ల ఎంతో కొంత ఫలితం ఉంటుంది. కానీ భౌతిక శరీరానికి మాత్రమే, ఆధ్యాత్మిక ఆత్మకు కాదు. అందుకే హోమాలు, యజ్ఞాలు చేసిన వారు కంటే దేవుని సన్నిధిలో, దేవుని సేవలో నిమగ్నమైన వారికే స్వర్గలోక ప్రాప్తి లభించును. ఎందుకు అందరూ స్వర్గానికి వెళ్ళాలనుకుంటారో తెలుసా? స్వర్గంలో నందనకానన అనే ఉద్యానవనం ఉందట. అక్కడ అది ఎంత అందంగా ఉంటుందో, అంతేకాకుండా అక్కడ స్త్రీలు కూడా ఉంటారట, అందమైన స్త్రీలు. వారి సేవలో మనము స్వర్గంలో ఉంటామట. అందుకే అందరూ స్వర్గలోక ప్రాప్తి కోసం అలాంటి యజ్ఞాలు, హోమాలు చేస్తారు. కానీ యజ్ఞాలు, హోమాలు చేయడం వల్ల మనకు కలిగే లాభం ఏంటో తెలుసా? మనం చేసే పని కాస్త అనుకూలం అవ్వచ్చు. అంతేకాకుండా మనకు కొద్దిగా మనశ్శాంతి కలుగుతుంది. స్వర్గలోకంలో సోమరసము కూడా అందుబాటులో ఉండును. సోమరసము అనగా ఇది అమృతం వంటిది. ఇది తాగితే వారికి తిరిగి ఉండదు. అందుకే దీన్ని తాగడానికి కూడా ఒక అర్హత ఉంటుంది. ఏంటంటే చాతుర్మాస్య వ్రతము ఎవరైతే చేస్తారో వారే ఈ సోమరసమును తాగడానికి అర్హులు. ఇలాంటివన్నీ లభించాలంటే మనం ఒక్క హోమాలు, యజ్ఞాలు చేస్తే సరిపోదు. దీనికి మనం దేవుని సేవలో నిమగ్నం అవ్వాలి. అప్పుడే మనం స్వర్గలోక ప్రాప్తిని మరియు ఈ సోమరసాన్ని స్వీకరించే అవకాశం కలుగుతుంది. కానీ ప్రజలు అలా ఆలోచించట్లేదు. ఎవరో వచ్చి యజ్ఞం చేసి, హోమం చేసి అంటే చేసేస్తున్నారు. అది చేయడం వల్ల ఏదో కొద్ది ఫలితము వచ్చినేమో కానీ పూర్తిగా లభించదు. అదే హోమం, యజ్ఞం చేసే బదులు దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసిన మనకు గంటలు గంటలు కూర్చుని యజ్ఞం చేసినంత ఫలితము మించి లభించును. ఈనాటి మనుషులు తన స్వార్థం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. పక్కవాడు ఏమైనా నాకు పర్లేదు, నేను బాగుపడితే చాలు, వాడు నాశనం అయిపోయినా పర్లేదు, ఒకరిని నాశనం చేసి నేను ఒక గొప్ప స్థానంలో ఉండాలని ఆలోచిస్తున్నాడు. అలా చేసి సంపాదించిన ధనము ఎంతకాలం నిలుస్తుంది చెప్పండి కదా? మరి ఎందుకు ఒకరిని కష్టపెట్టి మనం సుఖపడ్డాం? ఒకవేళ పక్కవాడు చెడ్డవాడైనా అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయడమే మంచిది. వాడు చెడ్డవాడే కదా, నేనెందుకు వాడిని కష్టపెట్టకుండా ఉండడం అనుకుని నువ్వు వాడి గురించి ఎక్కువగా ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవడం, నీ శక్తిని వృధా చేసుకోవడం ఎందుకు? నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటే ఏ గొడవ ఉండదు. ఆ యజ్ఞాలు, హోమాలకు అంత డబ్బు ఖర్చు పెట్టి చేయడం కంటే కుటుంబ సభ్యులతో సమయం కేటాయించి ఆనందంగా దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం ఎంతో మంచిది. ఈనాటి ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఉండట్లేదు. వెస్ట్ కుటుంబాలే ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు కారణం? నేనే ఎక్కువ సంపాదించాలి, నా భార్య, నా పిల్లలు సుఖంగా ఉండాలి, నా అనే
పదాన్ని ఉపయోగిస్తున్నారే కానీ మనము అనే పదాన్ని ఉపయోగించట్లేదు. ఎప్పుడైనా సరే ఒక మనిషి అందరూ మన వాళ్ళే అనుకుంటారో అతనికి తిరుగే ఉండదు. ఎక్కడున్నా అతనికి భోగభాగ్యాలు లభిస్తాయి. అది మనసులో ఉంచుకుని ప్రతి మనిషి ఎప్పుడైతే నడుచుకుంటాడో ఆ సమాజంలో లేదా ఆ కుటుంబంలో ఆ ఇంటిలో ఎటువంటి లోటు ఉండదు. అదే కదా మన జీవితానికి కూడా కావాల్సింది. ఇంకేముంటుంది చెప్పండి.